హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విజయ్ ఆంటోనీ గారు నటించిన భద్రకాళి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు వన్ థింగ్ భయ్యా, జస్ట్ ఇందాకరే ఒక 15 minutes బ్యాక్ అయితే ఎలాంటి సినిమా మీరు ఇప్పుడు చూస్తుంటారు రివ్యూ కూడా పెట్టా. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడుతున్నా కాబట్టి నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయింటే పైన కార్డ్స్ ప్లే చేస్తే ఒకసారి ఆ రివ్యూ కూడా చూడండి, వీడియోని కూడా హైప్ చేయండి అండ్ ఈ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, దీన్ని కూడా హైప్ చేయండి భయ్యా. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూసా, అందుకే మధ్యలో రివ్యూ పెట్టడానికి అవ్వలేదు. సో అందుకే 2 రివ్యూస్ కూడా ఒకేసారి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక ఈ భద్రకాళి మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో గవర్నమెంట్ ఆఫీస్ అయిన సెక్రటేరియట్ లో ఒక మీడియేటర్ కింద అయితే వర్క్ చేస్తుంటాడు. అలా వర్క్ చేస్తూ చాలా పెద్ద స్కామ్ అయితే చేస్తాడు భయ్య. ఆ స్కామ్ బయటకు అయితే వస్తుంది, గవర్నమెంట్ అఫీషియల్ కి అయితే తెలుస్తుంది. దాని తర్వాత హీరో పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ స్కామ్ ఏంటి, అసలు ఎందుకు చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే భద్రకాళి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్య, వన్ టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న స్టోరీ థీమ్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద, పొలిటికల్ థీమ్ మీద రన్ అవుద్ది స్టోరీ అంతా కూడా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మైండ్ గేమ్స్ ఉన్న పొలిటికల్ థ్రిల్లర్ అయితే చూసా, అది నాకు బాగా వర్కౌట్ అయింది. అంటే వాళ్ళు స్టోరీని బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. మీకు స్టార్టింగ్ 5 to 10 minutes నుంచి మిమ్మల్ని హుక్ చేస్తారు, స్క్రీన్ కి చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. రైటింగ్స్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ త్రూ అవుట్ ద మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. ఆ పొలిటికల్ గేమ్స్ కానీ, ఆ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ మూవీలో మాక్సిమం మూవీ అంతా కూడా పొలిటికల్ గేమ్స్ ఉంటాయి, బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మీడియేటర్స్ చేసే పనులు ఎలా ఉంటాయి, వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ వెనకాల ఉంటే ఏమేమి నడిపిస్తారు, ఎంత వరకు తీసుకెళ్తారు, పూర్ పీపుల్ పడే ప్రాబ్లమ్స్ అండ్ రికమెండేషన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ చేసే లంచాలు, ఇలాంటి చాలా థీమ్స్ అయితే ప్రెజెంట్ చేస్తారు భయ్య. వాటన్నిటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. అండ్ మూవీలో ఉన్న లవ్ స్టోరీ థీమ్ పరంగా కానీ, అండ్ అమ్మాయికి వినికించాం అన్నట్టు అనిపించలేదు నాకు. లవ్ స్టోరీని బాగానే ప్రెజెంట్ చేసుకున్నారు. స్టోరీలో ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోద్ది అనమాట, ప్రత్యేకంగా రన్ టైం అయితే ఇచ్చుకోలేదు. నాకు అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ కూడా బాగా అనిపించాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ భయ్య మూవీకి. చాలా బాగా నచ్చింది నాకు. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ పరంగా కానీ, మూవీ స్టార్ట్ అయిన విధానం కానీ, ప్రొసీడింగ్స్ కానీ, ప్రతిదీ కూడా ఫస్ట్ హాఫ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని పోర్షన్స్ అయితే బాగా అనిపించాయి. అండ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయితే ఉంటాయి, అవి కూడా బాగా ప్రెజెంట్ చేస్తారు. మరి రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఒక రెవల్యూషనరీ టైప్ కానీ, ఒక సోషల్ మెసేజ్ టైప్ కానీ ప్రెజెంట్ చేస్తారు, అది కూడా బాగానే అనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. విజయ్ ఆంటోనీ గారు కూడా చాలా సెటిల్ గా పర్ఫార్మ్ చేశారు. ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, బాగానే అనిపించాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే అనిపించాయి భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ తో నాకైతే కంప్లైంట్స్ ఏ లేవు భయ్య, చాలా బాగా అనిపించింది. ఆ కంప్లైంట్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. వన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయి సెకండ్ హాఫ్ లోకి వచ్చిన తర్వాత మూవీ చాలా ప్రెడిక్టబుల్ అయిపోతుంది. అండ్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా స్లో అయిపోతాయి అనమాట. సినిమా అంతా కూడా లెట్ డౌన్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత రేసీ స్క్రీన్ ప్లే మీకు సెకండ్ హాఫ్ లో ఉండదు. పికప్ కి చాలా టైం తీసుకుంటారు సెకండ్ హాఫ్ లో. అండ్ క్రిప్టో కాయిన్ అంటారు, బిట్ కాయిన్ అంటారు, ఎన్ఎఫ్టీ అంటారు, ఇలా కొన్ని థీమ్స్ అయితే రన్ చేస్తారన్నమాట. వాటిని సరిగ్గా డెవలప్ చేసి చూపించారు భయ్య. చాలా స్పీడ్ గా రన్ అయిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. చాలా మందికి అర్థమయ్యే విధంగా అయితే ఉండదు అనమాట. మరి కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అంతా కూడా. అంటే కొన్ని చోట్ల మీకు మూవీ మొత్తం బయటకు వచ్చేసి ఒక 5 minutes ఆలోచించుకుంటే అర్థమవుద్ది, బట్ మూవీలో ఉన్నప్పుడు అర్థమవుతుంది అనమాట. అంత నీట్ గా ప్రెజెంట్ చేసి చూపించారు. అంటే చాలా ప్రొసీడింగ్స్ అన్ని కూడా స్కిప్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే జాయింట్ చేసి తీసుకొచ్చి అతికిచ్చినట్టు ఉంటుంది తప్ప ఒక ఫ్లోలో అయితే ఉండదు. నేచురల్ ఫ్లోలో చాలా బాగా సెటప్ చేసుకుంటారు కన్వీనియంట్ గా, వాళ్ళకి తగ్గట్టుగా. నాకు అది కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది, స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ అన్నవి. మూవీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్ ఒక థీమ్ అయితే స్టార్ట్ అవుతుంది భయ్య. స్కామ్ అంటారు, మీడియేటర్ స్కామ్స్, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ స్లోగా వెళ్ళి కొద్ది సెకండ్ హాఫ్ లో ప్లాట్ పాయింట్ అన్నది మారిపోద్ది అనమాట. ఒక రివెంజ్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది కాసేపు. దాని తర్వాత ప్రజల కోసం హెల్ప్ చేస్తున్నట్టుగా ఒక రెవల్యూషనరీ మోడ్ లోకి అయితే వెళ్ళిపోద్ది. దాని తర్వాత అలా స్లోగా ఒక సోషల్ మెసేజ్ లోకి అయితే వెళ్ళిపోద్ది. ఒక పర్టికులర్ గా ఒక పాయింట్ కంటూ స్టిక్ అయి ఉండలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ లో చేసిన పనులన్నిటికి సెకండ్ హాఫ్ లో చేసిన పనులన్నిటికీ సంబంధం ఉండదు. చాలా వరకు కూడా టైఅప్ చేయడానికి ట్రై చేశారు కానీ అంతగా కరెక్ట్ గా బ్లెండ్ అవ్వలేదు అనిపించింది నాకు. చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది సెకండ్ హాఫ్. అదంతా కూడా రైటింగ్స్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ప్రెజెంట్ చేశారో దానికి స్టిక్ అయి ఉండి ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు. ఎందుకంటే హీరోకి కొన్ని గ్రే షేడ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో, అదే వేలో ప్రెజెంట్ చేయొచ్చు కదా గ్రే షేడ్ క్యారెక్టర్స్ లో. అందులో తప్పే ఉంది. మళ్ళీ హీరోగా ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ని మీరు హీరోగా చూపించారు అనుకోండి, అలాగే ప్రెజెంట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. బట్ ఓవరాల్ గా మూవీ అయితే డిసప్పాయింట్ చేశారు కొన్ని చోట్ల. సెకండ్ హాఫ్ లో అదంతా కూడా హీరోని మంచిగానే చూపించాలి, హీరో ప్రజలకి సహాయం చేయాలి, అలాగైతేనే బాగుంటుంది, అలాగైతేనే హిట్ అవుతుంది అన్నట్టుగా చాలా రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్ లోకి అయితే తీసుకెళ్తారు
చూపించారు సెకండ్ హాఫ్. నాకు అదే ప్రాబ్లం అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం వన్ టైం వాచబుల్ భయ్యా. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నాకు మరీ అంత సూపర్ డూపర్ గా అయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.